ఏంటి ఓ నైస్ బౌన్స్ వచ్చి రివర్స్ వచ్చింది పడు నెక్స్ట్ ఆశిష్ ప్లానే పెద్ద ప్లానే వేసావు పండు అక్కడ వెళ్ళాక ఇప్పుడు కాదు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ సో రైట్ నౌ వీఆర్ ఇన్ ఖమ్మం సో లాస్ట్ టైం సోని పిన్ని వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కదా సో బిలై ట్రిప్ అయిపోయిన తర్వాత మా ట్రిప్కి అయిపోలేదు సో సమ్మర్ హాలిడేస్ కింద మళ్ళీ వీ కేమ్ టు ఖమ్మం సో సోని పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం సో తెలుసు కదా వెళ్ళేటప్పుడు ఖాళీగా వద్దని చెప్పేసి వి గాట్ సమ్ మ్యాంగోస్ అండ్ యాజ్ వెల్ వీఆర్ గెటింగ్ సమ్ కోకోనట్స్ సో ఆ విధంగా ఈరోజు లైక్ ఒక 2 days ఖమ్మంలో స్టే అయిపోతున్నాం సో మనం ఖమ్మంలో వ్లాగ్ చేయబోతున్నాం చూస్తూ ఉండండి पिज़्ज़ा सिम सिम ओपन करो थैंक यू ओह नाइस टाइम हेलो सिस्टर हेलो पिन्नी प्रेज लॉट अंडी पिन ఒకసారి ఏం చేశారు అయితే మా కోసం స్పెషల్ ఫ్రైడ్ రైస్ బగారా రైస్ చికెన్ విత్ సాంబారా సాంబార్ చేయలేదు ఓకే పెరుగు పచ్చడి చేసింది సనా yes పెరుగు పచ్చడి ఇది చికెన్ ఓ చికెన్ ఇదే మమ్మీ ఏదో సో పండు అయిపోయిందా తినేసాడు లాస్ట్కి చికెన్ పీస్ మిగిలింది దాన్ని కూడా కరకర అంటే వేస్తున్నాడు పండు ఫ్యామిలీ టైమ్ హ్యావింగ్ లంచ్ ముచ్చట్లు నడుస్తున్నాయి సో పండుతో ఏం చేస్తున్నావు పండు ఏం చేస్తున్నావు పెడిక్యూరా మెడిక్యూరా ఏమంటారు నెయిల్స్ పాలిష్ ఏం చేస్తున్నాడా గుడ్ బై పండు ట్రైన్ ఫ్యూచర్ గుడ్ గుడ్ వెరీ నైస్ ఓకే గాయ్స్ క్యారీ ఆన్ స్మైల్ పండు కొంచెం నవ్వుతూ చేయి హ్యాపీగా చేయి లోపల చావాలి లోపల నుంచి పండు లిప్ కోసం టెస్ట్ క్యూట్గా ఉన్నావు పండు క్యూట్గా ఉన్నావు ఊరు పేరు భైరవ కోన అని మూవీ చూస్తున్నాం విత్ ఫ్యామిలీ టైమ్ సారీ ఇట్స్ మూవీ టైమ్ విత్ ఫ్యామిలీ ఎస్ పిన్ని దట్స్ రైట్ సో వి గాట్ బాదం మిల్క్ సో ఖమ్మంలో స్పెషల్ బాదం మిల్క్ చాలా బాగుంటాయని ఆశిష్ చెప్పాడు సో వి గాట్ సమ్ ప్యాక్స్ జనాలకు ఏదో ఒకటి చేయండి కమ్స్ వైట్ సో ఖమ్మం స్పెషల్ బాదం మిల్క్ అంటే చూద్దాం 8:30 అండ్ వీఆర్ గోయింగ్ టు నియర్ బై ఎగ్జిబిషన్ సో ఆటోలో స్టార్ట్ అయ్యాము 2 ఆటోస్లో ఫస్ట్ ఆటోలో సెకండ్ బ్యాచ్ ఇంకో ఆటోలో వీఆర్ గోయింగ్ సో ఎగ్జిబిషన్కి వెళ్ళాక విల్ హావ్ సమ్ ఫన్ ఓవర్ దేర్ తాజ్ మహల్ తాజ్ మహల్ ఎస్ ఎంట్రన్స్ లో రెడ్ ఫోర్ట్ గుర్రం సవారీ ఎంట్రీ టికెట్ 80 రూపీస్ జైంట్ వీల్ ఓ క్రేజీ కమ్ ఆన్ గైస్ గెట్ రెడీ కమ్ ఆన్ సో ఈరోజు టికెట్ స్పాన్సర్ వచ్చేసి మనకి సోని పిన్ని టికెట్ స్పాన్సర్ 8 tickets come on crazy so this is the entry ticket for the exhibition and we are going inside this is entry Shah Jahan naina Taj Mahal సో మనం ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ చూడలేని చెప్పేసి ఖమ్మంలోనే ఒక మంచి తాజ్మహల్ ఏర్పాటు చేశారు చూడొచ్చు ఇట్స్ వెరీ బిగ్ హ్యూజ్ అంటే మనకి అంత పెద్ద లేకపోతే జస్ట్ రిప్లికా ఏమంటాం ఎలా ఉంది తాజ్మహల్ నీకు ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పి తాజ్మహల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొంచెము డస్ట్ వల్ల ఎక్కువ కలర్ చేంజ్ అయిపోయింది లేకపోతే ఒరిజినల్గా చాలా బాగుంటుంది
మీకు లేరు అసలు. తాజ్ మహల్ తాజ్ మహల్ చూసి మతిపోయిందా? మతిపోయింది. ఎదురుగా ఒక మంచి ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అండ్ జెంట్ వెల్. లోపలికి వెళ్ళి షాపింగ్ ఉంటే చూద్దాం. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం ఎగ్జిబిషన్. చిన్నపిల్లలకి బొమ్మలు, స్టాల్స్. బోరింగ్ ఇది చూసే గుర్తుకొస్తుంది. పండు జాయిన్ అను కూడా 2 స్టెప్లే వెళ్ళు. నైస్ డాన్స్. థ్యాంక్ యూ. అదే ఇంటర్వ్యూకి వచ్చిన ఆశీష్. అనవసరంగా పెట్టినాం అన్న. వచ్చి ఫుల్ క్రియేట్. సో చాలా ఒక ఎగ్జిబిషన్ చాలా ఖాళీగా ఉంది. కొన్ని స్టాల్స్ ఎంటీగానే ఉన్నాయి అండ్ వచ్చే పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మేబీ సాటర్డే వీకెండ్ బాగా రష్ ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవే చూద్దాం, ముందుకెళ్దాం. ఎక్కడున్నారు? ఇట్స్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ అండ్ వీఆర్ గోకుల్ చాట్ బండార్ కోట్. అన్నీ పడిపోవాలి. ఓ నైస్. బౌన్స్ చూడ, రివర్స్ వచ్చింది పండుది. ఓ మిస్. ఓ యు గైస్ మిస్. ఓకే, గుడ్ ట్రై. పేమెంట్ చేశారా? ఈ జోన్లో కొంచెం పబ్లిక్ ఉన్నారు. సో షాపింగ్ ఏరియా కన్నా ఫన్ యాక్టివిటీ జోన్ ఉంటుంది కదా, అమ్యూజ్మెంట్ పార్క్. సో ఇక్కడ ఎక్కువ మంది పబ్లిక్ కనిపిస్తున్నారు. పిల్లలతో చాలా రిలాక్స్డ్గా కింద కూర్చుని తింటూ అక్కడ ఎంజాయ్ చేస్తే వాళ్ళు అరుస్తుంటే అరుపులు వింటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో కిడ్స్ కూడా బాగుంది. విల్ గో దట్ సైడ్. ₹100 అంట, 6 రౌండ్స్ అంట. పండు అక్కడ వెళ్ళాక ఇప్పుడు కాదు గాయస్. ఇటు ఒకసారి ఫోటో. ఆశీష్ ఒక ఫోటో కోసం ఒక ఫోటో స్టిల్ ఇవ్వండి. ఫోటోకి ఇక్కడ పిన్ని వాళ్ళు తింటున్నారు. పాపాడ్, బడ పాపాడ్. పండు ఫీలింగ్ ఎక్సైటెడ్? పండు ఓ చాలా ఎక్సైటెడ్ ఉంది మాకు అసలు. భయం లేదా? చాలా ఎక్సైటింగ్, మైండ్ బ్లోయింగ్. అదిగో లేడుగా ఇక్కడ. మీరు ఎవరు భయపడకండి. బెల్లమర్రాజేడి. పండు వాళ్ళ పిల్లల గ్యాంగ్ వెళ్ళారు లోపలికి. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే వాళ్ళే ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఒక రౌండ్ వాళ్ళు తిప్పాలంటే ఇంకా మొత్తం ప్యాక్ అవ్వాలి, ఐ మీన్ ఫిల్ అవ్వాలి. వాళ్ళు చాలా మంది వచ్చిన వరకు వాళ్ళు తిప్పారు. సో ఆ గ్యాప్లో మేము పిన్ని వాళ్ళు మొత్తం ఎగ్జిబిషన్ ఇంకో రౌండ్ వేసాం. కంప్లీట్ చేసుకునే లోపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాం. చూద్దాం. సో మీలో ఎంతమందికి ఇలాంటి ఎగ్జిబిషన్ సిస్టమ్, మీలో ఎంతమంది బ్రేక్ డాన్స్ కానీ జేఎన్టీవీలు ఎక్కుతారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి పెన్లంట. పెన్లు అని చెప్పి మారున ఆయుధాలు అమ్ముతున్నారు పిల్లలకి. నైఫ్, షార్ట్ నైఫ్, ఇంకోటి వచ్చేసి గన్. క్రేజీగా ఉన్నాయి. సో పిన్ని అండ్ ఎలిజా, దిస్ గైస్ ఆర్ హ్యావింగ్ పాన్, స్వీట్ పానా. ఇక్కడ ఫైర్ పాన్ కూడా ఉందంట. ఫైర్ పానా? డ్రింక్ గోవా పానా? ఓకే నైస్. నో అలాగుంది.
తినేసే మరిగా ఎంజాయ్ చేసే. సో బ్రేక్ డాన్స్ స్టార్ట్ అయింది. మన బ్యాచ్ లోపల అరుస్తున్నారు. ఫన్. చిన్న పట్టుకుంటారా, చిన్న పట్టుకో. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసుకోండి. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చిన్నగా. సో నెక్స్ట్ వీక్ ఏం ఫర్ హ్యాంగింగ్ ఛాలెంజ్. ఇక్కడ టికెట్ 50 రూపీస్ అండ్ 3 minutes ఉన్నారంట. విన్ 2 రూపీస్ అంట క్యాష్ బ్యాక్. క్యాష్ వస్తుంది టు ద హ్యాంగింగ్ ఛాలెంజ్. ఓకే స్టార్ట్. క్లాక్ స్టార్ట్ చేశారు. ఎట్లీస్ట్ 1 minute ఏం కావచ్చు. యూ కెన్ కమన్. ఎంకరేజ్ చేయండి అందరూ. ఎంకరేజ్. ఓకే ఎంతండి? 1 minute 2 seconds. ఓకే నెక్స్ట్ పండు రైసా? 1 minute బాగా ఎన్ని మినిట్స్ ఉంటుంది అన్న? నువ్వు ఎన్ని మినిట్స్? seconds అయింది. మొత్తానికి అయితే హ్యాంగింగ్ రాడ్ మీద మనైతే 1 minute ఉండగలిగాం. సో మన ప్రాక్టీస్ ఉంటే కనీసం ఒక 2 minutes ఉండొచ్చు. బట్ రీసెంట్గా లైక్ మా 1 year బ్యాక్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే 2 minutes ఉండేది అది టైమింగ్. బట్ ఇప్పుడు ఈ 2 minutes అందరూ క్రాక్ చేస్తామని చెప్పేసి 3 minutes 1 minute ఎక్స్ట్రా యాడ్ చేసి 3 minutes పెట్టారు. 3 minutes అనేది చాలా లాంగ్ టైం పీరియడ్. లైక్ అందరూ హ్యాంగ్ చేయలేము. అండ్ హ్యాండ్ కొంచెం గ్రిప్ లైక్ స్వెట్టింగ్ వచ్చి మనకి డౌన్ అవుతూ ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ స్టే ఫర్ 2 minutes. సో మీరు ఎవరైనా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మీరు ఎన్ని మినిట్స్ ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి. రెండా? ఎవరు రెండు? సో చిన్నపిల్లల కిడ్స్ ఆడుకునే దగ్గర షీనా వెళ్ళింది. చిన్నగా జాగ్రత్త షీనా. చాలా కేర్ఫుల్, భయపడుతూ ఎక్కుతుంది సన్న. కిందికి రాలేకపోతున్నా, బలవంతంగా వస్తున్నా కిందికి. ఏంటి కమాన్ రెడీయా? చేసా మనం అరకులో వేసాం. అరకులో వేసాం, బాగుండదు. కన్ను పక్కన సైడ్ పెట్టు. జాగ్రత్త. టార్గెట్ మిస్ అయింది. అరే సార్ ఒక్కో 1 by 1 సరేనా? ఒక్కొక్క ఛాన్స్. చిన్న లెఫ్ట్ హ్యాండా? ఇదేంది? ఈ స్టంట్ ఏంది? స్టంట్ షీనా తర్వాత సనా. ఓకే ఓకే సనా కమాన్. షీనా ఓకే. షీనా కమాన్.
కమాన్ ఏ నైస్ కమాన్ పండు ద గేమర్ టార్గెట్ 100 లో సెట్ అవ్వాలి బయట ట్రై जितना खींच सकेगी इसको पकड़ना ना यहाँ से पकड़ ऊपर कर ట్రై కమాన్ చూడే పోట్లేదు అది నెక్స్ట్ ఆశిష్ పెద్ద ప్లాన్ వేసావు అదే రివర్స్ బౌన్స్ అయిపోయింది భైరవా అది అక్కడే ఉంటే కొట్టడం కష్టం అది అక్కడే ఉంటే కష్టమే రెడీ 1 2 3 లెఫ్ట్ హ్యాండ్ టైడీ పెట్టు పుల్ చేయి గట్టి పుల్ చేయి మన గ్యాంగ్ ఇక్కడ చిన్న బాస్కెట్బాల్ వాలీబాల్ కళ్యాణ్ थोड़ा बॉल देना यस ट्राई వాలీబాల్ ఆడుతున్నారు ఓ సో ఫాస్ట్ 1 2 2 ఓ వచ్చండి రాండిగా వచ్చండి సో గైస్ ఫైనల్గా ఇట్స్ అరౌండ్ 10:15 సో ఆ విధంగా తాజ్ మహల్ చూసేసి లోపలికి వెళ్ళి కొన్ని గేమ్స్ ఆడేసి we're going back to home. ద క్రేజీ పార్ట్ అంటే ఆర్చరీ సో అక్కడ మాకు కొంచెం బో అండ్ యారోస్తో మంచిగా గేమ్స్ ఆడాం ఈ ఫిల్ టార్గెట్ కొన్ని వి హ్యాడ్ ఫన్ సో అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి అనుకోవటమే సో దిస్ ద ఎండ్ ఆఫ్ ది డే వన్ డే ఇన్ ఖమ్మం సో ఈ విధంగా సాటర్డే డే అయిపోయింది నెక్స్ట్ రేపు సండే సో సండే వ్లాగ్ విల్ మీట్ టుమారో అంటిల్ దెన్ సో thanks for watching guys, don't forget to like, share and subscribe my channel guys. Love you all, take care, bye bye. 10:30 అయింది ఎగ్జిబిషన్ నుంచి ఎవరు బయటకు వెళ్తే చెప్పేసి చాలా మంది లైట్ ఆఫ్ చేశారు సో లైట్ ఆఫ్ చేశారు అలాగే విజిల్ వేశారు బయటకు వెళ్ళిపోమని చెప్పేసి సో ఫైనల్గా అలా కొంచెం ఫన్ వీకెండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ వీఆర్ గోయింగ్ హోమ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys, love you all.